జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ కింజరపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టాక మొట్టమొదటిసారిగా విశాఖ నగరానికి విచ్చేసిన సందర్భంగా విశాఖ జిల్లా సంఘం అధ్యక్షులు డబ్బీరు కుమారస్వామి సమక్షంలో ఆయా నేతలకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగానే నగరంలోని మురళీనగర్ జంక్షన్ వద్ద ఆయా నేతలకు స్వాగతం పలికి ఇరువురు మంత్రులను ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నేత రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి అప్పగించడం చాలా అభినందనీయమన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోని చంద్రబాబు నాయుడు భోగాపురానికి శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భోగాపురం ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఏపీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడికి ఇవ్వటం పట్ల ఏపీ పురోగతి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం బీసీలకు తన గుర్తింపు ఇచ్చిన ఘనత కూడా ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులకు దక్కుతుందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కార్యదర్శి వారణాసి అన్నాజీరావు, విశాఖ జిల్లా యువజన అధ్యక్షులు ఉద్దండరావు, వెంకటగిరి పలువురు బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిక్కోలు బిడ్డ అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించి ఈరోజు మొట్టమొదటిసారిగా వాళ్ళ బాబాయ్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారితో రాష్ట్ర మంత్రివర్యులు కలిసి ఈరోజు ఒక బీసీ నాయకుడికి ఒక కేంద్ర మంత్రి పదవి అనేది ఇవ్వడం చాలా శుభదాయకం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు బీసీ సంఘం ఆధ్వర్యంలో మేము అందరం కూడా, మా విశాఖ జిల్లా కమిటీ మొత్తం అందరూ ఆధ్వర్యంలో కూడా అందరూ కూడా భారీ ఎత్తులో ఆయనకి స్వాగతాన్ని ఇక్కడ పలికాము. ఈ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా దిగ్విజయంగా పూర్తి చేసాం. ఇటువంటి నాయకుల్ని మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మన ఉత్తరాంధ్రకి ఎంతో పేరు తీసుకొచ్చి ఉత్తరాంధ్రకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఒక కేంద్రం మంత్రివర్గంలోని ఒక బీసీ నాయకుడికి, అది ఒక ఉత్తరాంధ్ర నాయకుడికి స్థానం కల్పించడం అంటే అది మామూలు విషయం కాదు. దీన్ని మనం అంతా కూడా హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని ఇంతలా జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను విశాఖపట్నం పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధిని, 50వ వార్డు అధ్యక్షుడిని. ఈరోజు నిజంగా యువకుడు 36 ఏళ్ళ మన కింజరపు రామ్మోహన్ నాయుడు గారు యువకుడికి ఈరోజు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం, అది కూడా పౌర విమానయాన శాఖ మంత్రి ఇవ్వడం, నిజంగా గత 5 సంవత్సరాల నుంచి ఆయన లోక్సభలో ఆయన మాట్లాడే తీరు కానీ విధానం కానీ ప్రజలకు చాలా నచ్చింది. పాయింట్ల మీద మాట్లాడతారు, చాలా సిస్టమేటిక్గా మాట్లాడతారు, విధి విధానాల మీద మాట్లాడతారు, నిజాయితీగా ఫెయిర్గా చాలా పాయింట్ని ముక్కుసూటిగా మాట్లాడి లోక్సభలో వేస్ట్ చేయకుండా మన వాణిని, ఆంధ్రప్రదేశ్ వాణిని చాలా చక్కగా నిర్వర్తించిన కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఇవ్వడం, నిజంగా విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో కళ్ళకంటున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టారో ఈ 5 ఏళ్ళు ఆగిపోయింది. తర్వాత మన జగన్ వచ్చిన తర్వాత కూడా పని సాగనివ్వకుండా చేశారు. ఈరోజు మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, అందులో కూడా ఉత్తరాంధ్ర నుంచి మన రామ్మోహన్ నాయుడు గారు రాగానే మొట్టమొదట నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి చేస్తానన్నాం. ఆ మాటకి మేమందరం ఉత్తరాంధ్ర ప్రజలు పలికించిపోయాం. నిజంగా వారికి మేము ఉత్తరాంధ్ర తరఫున మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి సిక్కోలు బిడ్డ ఎర్రంనాయుడు తనయుడు అయినటువంటి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ ఆయనకి ఒక విమానయాన శాఖ సెంట్రల్ గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే అచ్చెన్నాయుడికి ఇవ్వడం జరిగింది. అచ్చెన్నాయుడు అంటే బాబాయ్ అబ్బాయి. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలని అభివృద్ధి బాటలో నడిపించడానికి మన విజయనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చారో ఆ నమ్మకం ఎర్రనాయుడు గారి మీద ఎటువంటి నమ్మకం ఉందో, అలాగే కింజరాపు వాళ్ళ మీద కూడా అలాగే నమ్మకం ఉండి, అలాగే ఎర్రనాయుడు గారి తాలూకా
తనయుడుగా ఆయన మంచి పేరు తెచ్చుకొని మన ఉత్తరాంధ్ర జిల్లాలని అభివృద్ధి పరుస్తారని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, అలాగే బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ ఇక్కడ పాల్గొని చాలా గ్రాండ్గా మా సిక్కోల బిడ్డకి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పడం జరిగింది.